F2 Food and Fun. కృష్ణపట్నానికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఏం ఆర్డర్ ఇద్దామంటావు? ఏం ఆర్డర్ ఇస్తాం? నాకు నచ్చింది నువ్వు, నీకు నచ్చింది నేను ఆర్డర్ చేస్తాను. అవును. బిల్ ఎవరు పే చేస్తారు? మనం ప్లాన్ చేస్తాం కదా థ్రిల్డ్ గా. లోపలికి వెళ్ళాక ఒక కంటెస్టెంట్ ని గ్రాప్ చేద్దాం, వాళ్ళతో పే చేద్దాం. ఓకేనా? రెడీ. సో మీ పేరేంటండి? అభి. అభి. సో ఎక్కడి నుంచి వచ్చారు ఇవాళ? కృష్ణపట్నానికి వచ్చారు కదా? యాక్చువల్లీ నేను ఉండేది మణికొండ. మణికొండ నుంచి వచ్చారు. ఓకే, కృష్ణపట్నంలో ఏం తిందామని వచ్చారు? ఫస్ట్ ఆకలేస్తుంది, ఏదో తినేదని వచ్చాను. ఏదో ఒకటి తినేస్తారా? ఏదన్నా పర్లేదు. అంటే జనరల్ గా రెస్టారెంట్ కి వచ్చినప్పుడు తినేసి ఏం వెళ్ళిపోతాం, కొంచెం ఆ ఫుడ్ తో పాటు ఫన్ కూడా ఉంటే బాగుంటది. ఎస్ ఎస్. సో ఓకే, మా షో నేమ్ వచ్చేది F2, దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ అండ్ ఫన్. ఫుడ్ అండ్ ఫన్ లో ఒక్కొక్క రౌండ్ చెప్పుకుంటూ వెళ్తాను. సో ఆ రౌండ్ మీరు బాగా ఆడి మేము ఒక్కొక్క డిష్ తెప్పిస్తాము, మీరు బాగా తిని ఎంజాయ్ చేసి టేస్ట్ ఎలా ఉంది, రివ్యూ ఎలా ఉంది మా ఆడియన్స్ కి చెప్పాలి. అనుచితమైన వ్యాఖ్యలు ఏమైనా చేస్తే మాత్రం మేము బహిష్కరిస్తాం. ఈడు బాగా తెలుగు న్యూస్ పేపర్ లో చదువుతున్నట్టున్నాడు, బాగా తెలుగు మాట్లాడుతున్నాడు. నేనైతే మాట్లాడను, కానీ ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. ఎస్, లెట్స్ గో టు ఫస్ట్ రౌండ్. టంగ్ ట్విస్టర్. టంగ్ ట్విస్టర్ ఏంటంటే, నీకు తెలుగు వచ్చు కదా? జలజ అని ఒక అద్భుతమైన అమ్మాయి జలకాలు ఆడుతూ ఒక చెట్టు కింద కూర్చొని జామకాయ తింటూ ఒక కోరిక కోరింది. ఏంటది? నా పేరు మీద ఒక టంగ్ ట్విస్ట్ ఇవ్వని ఇది అని. ఎందుకు అడిగింది? ఎందుకంటే ఆ టైంలో జామకాయ తినాల్సి వచ్చింది కాబట్టి. ఆ జలజ టంగ్ ట్విస్టర్ నువ్వు చెప్పాలి ఇప్పుడు. వి సపోర్ట్ జలజ. ఎస్, నేను చెప్తాను, చెప్పండి. జలజ జలకాలు ఆడుతూ జామకాయ తింటూ జై జానకి నాయక నా నాయక ఎక్కడా అని అడిగింది. జై జానకి నాయక నా జాయ్. జయ జానకి నాయక నా జాకెట్ ఎక్కడా అని కాదు, జయ జానకి నాయక నా నాయక ఎక్కడా అని అడిగింది. జై జానకి నాయక నా నాయక ఎక్కడా అని అడిగింది. అది నీకు టోటల్ గా 3 ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఛాన్స్ కి 6 టైమ్స్ చెప్పాలి. ఇందులో 2 టైమ్స్ నువ్వు విన్ అవ్వాలి. విన్ అయితే ఇక్కడ ఏం దొరుకుతుందో స్పెషల్ మీకు తెలియదు. సో ఆ స్పెషల్ డిష్ ని నేను మీకోసం ఆర్డర్ చేస్తాను. ఓకే, అది ఏంటి అనేది కూడా చెప్తాను, బట్ నువ్వు చెప్పాలి ఫస్ట్. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. జలజ జలకాలు ఆడుతూ జాంకాయ తింటూ జై జానకి నాయక నా నాయక ఎక్కడా అని అడిగింది. జలజ. ఇక అయిపోయింది ఫస్ట్ రౌండ్ ఛాన్స్. స్విమ్మింగ్ లో ఏం పర్లేదు, కమాన్. జలజ జలకాలు ఆడుతూ జాంకాయ తింటూ జై జానకి నాయక నా నాయక పోయింది. సెకండ్ ఛాన్స్ లో కూడా పోయింది. థర్డ్ ఛాన్స్, ఇది ఫైనల్ ఛాన్స్. మీరు కానీ ఈ ఫైనల్ ఛాన్స్ లో చెప్పకపోతే మీకు వచ్చే ఆ డిష్ ఏదైతే ఉందో అది నేను కానీ నితిన్ కానీ తినేస్తాను. ఓకే. జలజ జలకాలు ఆడుతూ జాంకాయ తింటూ జై జానకి నాయక నా జానకి ఎక్కడ. పోయింది. తినేయండి అన్న, నాకు వద్దు. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ లో కాళ్ళకూర షోర్బా. సో అది కృష్ణపట్నం ది బెస్ట్ స్పెషల్ సూప్ అన్నమాట. ఇప్పుడు నేను తెప్పించిపోతున్నాను. నేను ఎప్పుడు అని ఎదురు చూస్తున్న కాళ్ళకూర షోర్బా. అబ్బా, పడేసిందండి నిజంగాను. మనకి ఎప్పుడైనా కోల్డ్ చేసినప్పుడు కానీ ఇది కానీ తాగితే ఖచ్చితంగా చెప్తున్నాను, యూ విల్ గెట్ బెస్ట్ రిజల్ట్. ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. ఇది సూప్ అయితే అద్దరిపోయింది. సరే, నువ్వు తింటా ఉండు, మేమైతే సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఐస్ క్యూబ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు గేమ్ మొదలు పెడదాము. మీరైతే ఒక ఐస్ క్యూబ్ మీ నోట్లో పెట్టుకొని మీకు నచ్చిన డైలాగ్ లేదా మీకు వచ్చిన డైలాగ్ చెప్పాలి. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే పండుగ. ఏం చెప్పోవయ్యా. సో మీరు తీసుకోండి. ఆ డైలాగ్ మీరు కంటిన్యూగా 5 టైమ్స్ చెప్పాలి. మీరు చెప్పినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఐటమ్ స్టార్టర్ మీకు వస్తుంది. ఓకే. ఎస్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బుగ్గల్లో పెట్టుకోకూడదు, నోట్లోనే పెట్టుకోవాలి. ఎవరిని కొరికేనా? ఎవరిని కొరుకుతారు? నైస్. ఓకే. ఎవరు కొడితే దెమ్మకి మైండ్ బాధపడదు. ఎక్స్ప్రెషన్ మధ్యలో తినకూడదు భయ్యా.
మళ్ళీ ఇంకో కొత్త తెస్తాను. చెప్పండి. కొడితే కొడితే దిమ్మ ఏంటి భయ్య నీళ్ళు వస్తున్నాయి కంట్లోంచి, ఆనంద బాష్పాలా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎందుకు ఆకాశంలో చూస్తున్నారు? మా ఆడియన్స్ ని చూడండి కొంచెం. దాహం వేస్తే ఆకాశం వైపు, ఆకాశం వేస్తే కిచెన్ వైపు చూసే రోజులు పోయాయి. నువ్వు డైలాగ్ చెప్పు, నీకోసం ఒక మంచి ఐటమ్ వస్తుంది. ఎవరు కొడితే దిమ్మ మనీ బ్లాక్ పొద్దు అదే పని అయిపోయింది. డిస్క్వాలిఫైడ్. మీరేం ఫీల్ అవ్వకండి. మీరు తినకపోయినా సరే ఇక్కడున్న స్పెషల్ డిష్ తెప్పించిన తర్వాత నేనున్నాను కదా తినడానికి. ద డిష్ ప్లీజ్. స్టఫ్డ్ మష్రూమ్. ఇప్పుడు దాకా వచ్చిన డిష్లన్నీ నితిన్ టేస్ట్ చేశాడు కాబట్టి ఈ డిష్ని నేనే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకేనా? అబ్బా ఎంత బాగుందంటే. అవునా? అంత బాగుందా? ఇది మరీ తూచండి. బాగుంది భయ్యా. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, జనరల్గా చాలా మంది నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి అంటారు కదా. నాన్ వెజ్ కి మించి ఉంది ఇది చెప్పాలి అని అంటే వెజిటేరియన్. నాకు మటన్ అంటే అలా లాక్కొని తింటే అలాగే అవుతుంది. నాకు నిజంగా మటన్ పీస్ తింటున్నట్టే ఉంది నాకైతే. ఆ మట్టికి నేను కృష్ణపట్నం వచ్చి మాడిపోయిన మసాలా దోశ తిందాం అనుకుంటే మీరిద్దరు తీసుకొచ్చేది కూర్చోబెట్టారు. పోనీ ఏమైనా పెడుతున్నారంటే పెట్టట్లే. నీ జీర్ణ సంచులు కరిగి ఆవిరైపోగాక. పెట్టేసాను. నాకు అసలు జీర్ణ సంచులే లేవు. ఉన్నాయని ఎవరు చెప్పాడు? జీర్ణ సంచులు అంట కదా, జీర్ణ సంచులు, గోన్ సంచులు అట్లాంటివి ఏం లేవు. ఓన్లీ కృష్ణపట్నంలో తినడానికి పొట్టలో ఖాళీ ఉంది అంతే. థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం భయ్యా. థర్డ్ రౌండ్ లో బట్టి మాంసం చికెన్ విత్ కర్డ్ ఆనియన్ అండ్ పికిల్ మైనీస్. బట్టి మాంసం చికెన్. నేను ఒక సర్టెన్ టైం లిమిట్ ఇస్తాను, 2 minutes. 2 minutes టైం ఇస్తాను. 2 minutes టైంలో నువ్వు మొత్తం ఖాళీ చేసేది. నువ్వు ఒకవేళ తినలేకపోతే బిల్ నువ్వు కట్టాలి. ఇప్పుడు దాకా మొత్తం ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఈ థర్డ్ రౌండ్ లో ఉన్న ఐటమ్స్ బిల్ అంతా కలిపి నువ్వు పే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు తినేస్తే బిల్లు మేం పే చేస్తాం. దట్స్ ద ట్విస్ట్ అన్నమాట. యువర్ టైం స్టార్ట్ నౌ. వేడిగా లేదా? ఛాన్స్ అవును సారీ. వేడిగా లేదా? నో ఛాన్స్. వేడిగా లేదా? ఇవన్నీ చెప్పి నా ట్రాప్ లో పడినంటాడు. ఏంటి భయ్యా 30 seconds లోనే సగం అవగొట్టేసావు. వాటర్ ప్లీజ్. వాట్ ఏ వాటర్. అమ్మ బాబోయ్. దాంతో గేమ్స్ ఆడదు. నాకు తెలిసి ఈ రోజు బిల్లు మాకు థ్రిల్లీన్కి.
ఇదేదో రివెంజ్ ప్రోగ్రామ్ లో ఉంది. ఇందాక నువ్వు మష్రూమ్ తిన్నందుకే రివెంజ్ ప్రోగ్రామ్. కాలుతున్నా గానీ, అంత కారంగా ఉన్నా గానీ టైం ఆపు. ఏం ఆపేది? 1 minute 50 seconds అయిపోయింది. యాక్చువల్లీ ఓడిపోయింటే బిల్ ఇచ్చేవాళ్ళం. గెలిచావు కాబట్టి ఇక్కడ ఒక మంచి డిజర్ట్ నీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఆ డిజర్ట్ ఏంటి? కోకో మ్యాజిక్. ఇది ప్యూర్ కోకోనట్ తో చేసినటువంటి కోకో Coco మ్యాజిక్. Magic. హౌ ఇస్ ఇట్? సూపర్. ఓకే, సో బిల్ వచ్చింది. సో బిల్ సెహర్ నువ్వు పే చేసాయి ఈ రోజుకి. యా. రేపు ఇంకొక కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ సహర్ కృష్ణన్. We love you.